జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన్నగుడి సందర్భంగా ఆలయాలకు చేరవేసే అక్షతల తయారీని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ప్రారంభించారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అక్షతలు తయారు చేశారు. ఇందుకోసం 6,000 కిలోల బియ్యం, 100 కిలోల పసుపు, 225 కిలోల నెయ్యిని వినియోగించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అంతేకాకుండా తమిళనాడు, కర్ణాటకతో కలిపి దాదాపు 54,300 ఆలయాల్లో జరిపేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా గుడి విశిష్టతను ప్రజలకు తెలియజేసి వారి భాగస్వామ్యంతో పరిసరాలను శుభ్రం చేసుకుని అలంకరించుకుని ఉత్సవం చేసుకునే కార్యక్రమాన్ని మనగుడి పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్నట్లు జేఈఓ వివరించారు. ఈసారి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అక్షింతలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, కంకణాలతో పాటు ధర్మధ్వజాన్ని అన్ని ఆలయాలకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో మనగుడి కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీరామ్ రఘునాథ్, కళ్యాణోత్సవం ప్రాజెక్ట్ ఓఎస్డీ రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. మనగుడి కార్యక్రమాన్ని రాబోయే నవంబర్ 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 54,000 దేవాలయాల్లో నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనగుడి కార్యక్రమం ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే. దేవాలయాల్లో ప్రజలు మమేకం అవ్వాలని, దేవాలయాల పట్ల ఆదరణ ఎక్కువ అవ్వాలని చెప్పి ఆ రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే మనగుడి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. దాని గురించే ఇది కొనసాగించబడుతుంది. మరి ఈసారి కూడా గతంలో లాగా అన్ని దేవాలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్షింతలు, కంకణాలు, కలకండ, తర్వాత అమ్మవారి తరఫు నుంచి పసుపు కుంకాలు, ఇవే కాకుండా ఈసారి ప్రత్యేకంగా ధర్మ ధ్వజాన్ని కూడా ప్రతి దేవాలయానికి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండళ్లు జిల్లా స్థాయిలో చురుగ్గా పాల్గొంటున్నాయి. వాళ్ళు మంచిగా సమన్వయం చేస్తున్నారు. అట్లాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేటువంటి శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలను ప్రచారం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.